హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోక విశ్లేషణని మీతో పంచుకుంటానండి. మృత్పిండమేకో బహుభాండ రూప సువర్ణమేకం బహుభూషణాః గోక్షీరం ఏకం బహుధేను జాతం ఏక పరాత్మ బహుదేహవర్తి. ఇది ఇప్పటి సమాజానికి చాలా తప్పనిసరిగా అవసరమైనటువంటి నీతి శ్లోకం అండి. మృత్పిండమేకో బహుభాండ రూప. చాలామందికి తెలిసిన పోలికే. మట్టి ఒకటే, కొండ, బాణ, మూకుడు, కడాయి, మట్టి పొయ్యి, చిన్న ముంత, డబ్బులు దాచుకుండే ముంత, తినే తట్ట, ఎన్ని రూపాలు పొందినా కుమ్మరి సారె తిప్పుతూ, కర్రతో ఆ చక్రాన్ని తిప్పుతూ, చేతులతో మలుస్తూ రకరకాల రూపాలు ఇవ్వగా రకరకాల పేర్లతో పిలువబడుతుంది, కానీ అది మొత్తం మట్టే కదా. అలాగే సువర్ణమేకం బహుభూషణాః. మెళ్ళ ఉంటే హారము, గొలుసు, ముక్కుకుంటే ముక్కెర, తల మీద ఉంటే పాపిటి బిళ్ళ, లేకపోతే నాగరము, నడుముకుంటే వడ్డాణము, కాళ్ళకుంటే మువ్వలు, ఇలా రకరకాల పేర్లు, చేతులకుంటే కడియాలు, లేకపోతే కంకణాలు, గాజులు, ఇలా రకరకాల పేర్లు, కానీ అది మొత్తం రూపాంతరం చెందింది బంగారమే కదా. ఒక్కో రూపము, ఒక్కో నామము. అలాగే గోక్షీరమేకం ధేనుజాతం, ధేనువు, రకరకాల ఆవులు, అవి నల్ల ఉంటాయి, ఎర్ర ఉంటాయి, మచ్చలు ఉంటాయి, రకరకాల ఆవులు, కానీ పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. ఒకటే రకమైన పోషణ విలువలు కలిగి ఉంటాయి. ఎక్కువ తక్కువలు ఉండొచ్చేమోగాక, కానీ ఆ గోవు యొక్క పోషణని బట్టి పాలైతే మాత్రం ఒకేలాగా ఉంటాయి, తెల్లగానే ఉంటాయి. అలాగే ఏక పరాత్మ బహుదేహవర్తి. రకరకాల దేహాల్లో, కుక్క దేహంలో, నక్క దేహంలో, పిల్లి, బల్లి, నల్లి, మనిషి, అన్ని రూపాల్లో బహుదేహవర్తి, అన్ని రూపాల్లో ఉన్నది ఒకే పరాత్మ, ఒకటే ఆత్మ. అది మరిచిపోయి నేను ఈ కులం అంటే సహజంగానే మిగిలిన వాళ్ళు నేను ఫలానా కులం అంటారు. కాబట్టి ఎవడు దీన్ని ప్రారంభించాడో ఈ మొత్తం మహాపాతకానికి వాడిని అనుసరించిన వాళ్ళు కూడాను బాధ్యులవుతారు, తరతరాలకి, జన్మలకి అనుభవిస్తారు. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, మన మానవులం, మనది మానవ కులం. విద్యలో పోటీ పడాలి, కులాల్లో కాదు. మంచి చేయడంలో పోటీ పడాలి, ద్వేషం విస్తరించడంలో కాదు. కాబట్టి మనందరము ఒక్కటే అని, కనీసం ఇప్పటికి పుచ్చిపోయిన తరాల్ని బాగు చేయలేమనే ఈ తన తరంలో గెలుపు సాధ్యం కాదనుకునే ముందటి ఋషులు తమ దారిన తాము వెళ్ళిపోయినారు, పివి నరసింహారావుతో సహా. కాబట్టి భవిష్యత్తు తరానికన్నా మన మానవులం, కులమతాలు కావు. మనిషే అశాశ్వతమైన చోట వాడి తాలూకు కులము, మతము. ఒక్కసారిగా ప్రళయం వచ్చిందంటే ఇవన్నీ మిగులుతాయా? సునామీ వచ్చింది దివిసీమలో, కడలూరులో, నెల్లూరులో, ఏం మిగిలాయి? భూకంపం వచ్చింది టర్కీలో, ఏం మిగిలింది? ఏమీ పట్టుకుపోయినా ఏమీ మిగుల్చుకోలేం కూడాను. పంచుకున్న జ్ఞానం, పెంచుకున్న జ్ఞానం, పంచుకున్న ప్రేమ, చేసుకున్న మంచి, ఇవి మాత్రమే మన వెంట జన్మలకు వస్తాయి. దేహమే రాదు, దేహం తాలూకు బంధాలు రావు, దేహం తాలూకు ఆస్తులు రావు. ఈ స్పృహ మనం అందరము కలిగి ఉందుముగాక. ఆ దారిలో ఈశ్వరుడు మనల్ని నడిపించుగాక అని ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavadi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. Medalle Ayudhaluga Yuddham. Thank you for watching.